తూర్పుగాలి మరియు ఆడపిల్ల పాము. ఒకానొక అడవిలో అందమైన పచ్చని చెట్లు, గలగల పారే నదులు మరియు ఎంతో శాంతిగా ఉండే జంతువులు ఉండేవి. ఆ అడవిలో ఒక చిన్న ఆడపిల్ల పాము ఉండేది. అది చాలా తెలివిగా ఉండేది, కాని కొంచెం అహంకారంతోనూ ఉండేది. ఒకరోజు తూర్పుగాలి బలంగా వీచుతూ, చెట్లు ఊగిపోతూ, ఆకులు ఊడిపడుతూ ఉండగా ఆ పాము కోపంతో ఇలా అంది: ఓ తూర్పుగాలి! నువ్వు ఎంత బలవంతుడివైనా నాకు ఏమీ చేయలేవు. నేను చిన్నదైనా నన్ను ఎవ్వరూ తాకలేరు. తూర్పుగాలి చిరునవ్వుతో: అలా అనుకోవడం మంచిది కాదు. ప్రకృతిలో అందరికీ ఒక తమ స్థానం ఉంటుంది. నేను నీకు నా బలాన్ని నిరూపించగలను అని చెప్పింది. పాము గర్వంగా తల ఊపుతూ, ఓహ్! నన్ను పరీక్షించడానికి నువ్వు చిన్నవాడివి. నేను నా ఇంట్లో, ఈ బొరియలో ఉంటాను, నన్ను ఎలా తాకగలవు అని అంది. తూర్పుగాలి దానిని ఓపికగా గమనించింది. అప్పుడు అది బలంగా ఊపిరి తీసుకుని చెట్లు మరింత ఊగేలా చేసింది. ఎడతెరిపి లేకుండా వీసి పామును ఒరసి గబ్బిపడేలా చేసింది. మట్టికణలు ఎగురుతూ పాముకు కళ్లలోకి వెళ్లాయి. చివరికి ఆ పాము తన పొరపాటు తెలుసుకుని, నువ్వు నిజంగా బలమైనవాడివి తూర్పుగాలి. నేను పొరపాటుగా నా గర్వంతో మాట్లాడాను. క్షమించు అని ఒప్పుకుంది. తూర్పుగాలి చిరునవ్వుతో, మనలో ఎవరు బలమైనవారు అన్నది ముఖ్యం కాదు. సహనం, వినయం, సహాయ సహకారాలు ముఖ్యమైనవి అని చెప్పింది. అప్పటినుంచి ఆ చిన్న పాము దానిపట్ల మరింత జాగ్రత్తగా ఉండి అహంకారాన్ని వదిలేసింది. మొరల్: గర్వం ఎప్పుడూ మనల్ని కిందపడేస్తుంది. బలమున్నా వినయం, సహనం చాలా ముఖ్యం. Subscribe for more videos.